ఈరోజు డైలీ నోట్స్లో నంబర్ 1 ప్రపంచ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్తగా నియమితులైన భారత జాతీయుడు ఎవరు? నెంబర్ 2 ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు? నెంబర్ 3 కేంద్ర అప్పులు ఎన్ని కోట్లకు చేరాయి? నెంబర్ 4 అత్యధిక అప్పులున్న రాష్ట్రం ఏది? నెంబర్ 5 ప్రపంచ అథ్లెటిక్స్ మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? నెంబర్ 6 తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలుగా నియమితులైనది ఎవరు? మొదలైన ముఖ్య ప్రశ్నలకి సమాధానాలు ఈరోజు డైలీ నోట్స్లో. సమాధానాలు మరియు పూర్తి వివరాల కోసం పూర్తి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, డైలీ నోట్స్ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. 26 జూలై 2022 నాటి కరెంట్ అఫైర్స్ నిన్నటి విషయాలతో. డైలీ నోట్స్లో పేజీ నెంబర్ 1. ప్రపంచ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్తగా ఇందర్మిత్ గిల్. ప్రపంచ బ్యాంక్ తన ముఖ్య ఆర్థికవేత్త సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఇందర్మిత్ గిల్ను నియమించింది. కౌశిక్ బస్ తర్వాత ప్రపంచ బ్యాంకులో ముఖ్య ఆర్థికవేత్తగా నియమితులైన రెండో భారత జాతీయుడు గిల్. 2022 సెప్టెంబర్ 1 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకు చెందిన అంతర్జాతీయ ద్రవ్యనిధి IMFకి ఆర్థికవేత్తలుగా రఘురామ్ రాజన్, గీతా గోపినాథులు సేవలు అందించారు. స్థూల ఆర్థిక అసమతుల్యాలు, వృద్ధి, పేదరికం, పర్యావరణ మార్పుల వంటి పలు అంశాల్లో తన నాయకత్వంతో పాటు వెలకట్టలేని అనుభవం కలిగిన ఈ బాధ్యతలకు వన్నె తీసుకురాగలరని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ పేర్కొన్నారు. అయితే ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ముఖ్య ఆర్థికవేత్త కార్మెన్ రీన్హార్ట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రపంచ బ్యాంకుకు ముఖ్య ఆర్థికవేత్తగా మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నియామకం కానున్నది ఎవరు అంటే ఇందర్మిత్ గిల్. ఈయన గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఈయన భారత జాతీయుడు కాబట్టి. అంతేకాదు ప్రపంచ బ్యాంకుకు రెండవ భారత జాతీయుడైనటువంటి గిల్ ఆర్థికవేత్తగా ఎంపిక కావడం జరిగింది. అయితే ఇంతకుముందు 2012-16 సంవత్సరంలో మొదటిసారిగా కౌశిక్ బస్ భారతదేశం నుంచి ముఖ్య ఆర్థికవేత్తగా ప్రపంచ బ్యాంకుకు నియామకం కావడం జరిగింది. ఇక ఇందర్మిత్ గిల్ పదవీ కాలం అనేది ఈ సంవత్సరం అంటే 2022 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే ఇప్పటికే ప్రపంచ బ్యాంక్కే చెందినటువంటి IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లేదా అంతర్జాతీయ ద్రవ్యనిధికి రఘురామ్ రాజన్, అదేవిధంగా గీతా గోపినాథులు ఆర్థికవేత్తలుగా సేవలందించారు. వీరిద్దరూ IMFకి సేవలందిస్తే, మరి ప్రపంచ బ్యాంకుకి కౌశిక్ బస్ తర్వాత ఇప్పుడు ఇందర్మిత్ గిల్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఆయన గురించి డేవిడ్ మల్పాస్ గొప్పగా చెప్పడం జరిగింది గిల్ గురించి. అయితే అక్కడ ఆయన ఏది చెప్పిండు అనే దానికంటే ముందు ఇక్కడ ప్రస్తుత ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఎవరు అనేదే మెయిన్ పాయింట్. ఇక్కడ ఇదొక్కటి గుర్తుంచుకోవాలి. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్. ఇంకొకటి ఏంటంటే, ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ముఖ్య ఆర్థికవేత్త కార్మెన్ రీన్హార్ట్. ఈయన స్థానంలోనే ఇందర్మిత్ గిల్ నియామకం కానున్నారు. కార్మెన్ రీన్హార్ట్ స్థానంలో నియామకం కానున్నారు. పేజీ నెంబర్ 2. ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో CJI జస్టిస్ NV రమణ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే మొదటి గిరిజన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయిన అత్యంత పిన్న వయస్కురాలు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ద్రౌపది ముర్ము ఇప్పటిదాకా మనం వింటూనే ఉన్నాం భారత నూతన రాష్ట్రపతి. అయితే రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే
ఆర్టికల్ 60 ఇది గుర్తుంచుకోవాలి. అందుకే ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆర్టికల్ 60 ప్రకారం రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎప్పుడైనా కూడా సిజేఐ అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక్కడ జస్టిస్ ఎన్వి రమణ ఆమెచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక మొదటి గిరిజన రాష్ట్రపతిగా కూడా ద్రౌపది ముర్ము మరి చరిత్ర సృష్టించడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే అత్యంత పిన్న వయస్కులో అంటే 64 వయసులో రాష్ట్రపతి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈమె. అంటే అత్యంత పిన్న వయసులో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అనేది జరిగింది. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. పేజీ నెంబర్ 3. కేంద్ర అప్పులు 155.33 లక్షల కోట్లు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వ అప్పులు 62.83 లక్షల కోట్ల మేర పెరిగినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. లోక్సభలో ఈ మేరకు ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే కోవిడ్ మహమ్మారి తీవ్రత, ప్రభుత్వ ఆర్థిక అంచనాలు భారీగా తప్పడం, జీడిపి తగ్గుముఖం పట్టడమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలియజేయడం జరిగింది. ఎంత పెరిగినాయంటే 5 ఏళ్లలో 62.83 లక్షల కోట్ల రూపాయలు పెరిగాయి. అయితే దీనికి ఆయన చెప్పే కారణం ఏంటంటే ఒకటి కోవిడ్ మహమ్మారి తీవ్రత, రెండవది ప్రభుత్వ ఆర్థిక అంచనాలు భారీగా తప్పడం, మూడవది జీడిపి తగ్గుముఖం పట్టడమే ఇందుకు ప్రధాన కారణంగా ఆయన తెలియజేశారు. ఇక్కడ 2022-23 ఆర్థిక సంవత్సరానికి మరి ఎన్ని లక్షల కోట్లకు చేరింది అప్పు అంటే 155.33 లక్షల కోట్లకు చేరింది. ఇది జీడిపిలో 60.2%. అదే 2018-19లో పరిశీలిస్తే అప్పుడు అప్పు 92.50 లక్షల కోట్లు మాత్రమే, అది జీడిపిలో 49%. ఇప్పుడు అది 62.83 లక్షల కోట్ల పెరిగి 155.33 లక్షల కోట్లకు చేరింది. అంటే జీడిపిలో 60.2%కి చేరడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. పేజీ నెంబర్ 4. అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రం తమిళనాడు. దేశంలో అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. అయితే ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. దేశంలోని 28 రాష్ట్రాలు కలిపి 2022 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం 68 లక్షల కోట్ల రూపాయల అప్పుని చేయడం జరిగింది. రాష్ట్ర అప్పుల భారంపై బీజేపీ అధ్యక్షుడు కిషన్ కపూర్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే 2022 మార్చి నాటికి అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. మొత్తం ఆ రాష్ట్రానికి ఉండేటువంటి అప్పులు 6.59 లక్షల కోట్లు. ఇక 6.53 లక్షల కోట్ల రూపాయలతో ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో, 6.08 లక్షల కోట్ల రూపాయలతో మహారాష్ట్ర 3వ స్థానంలో నిలిచాయి. ఇక వరుసగా 4వ స్థానంలో పశ్చిమ బెంగాల్, 5వ స్థానంలో రాజస్థాన్, 6వ స్థానంలో కర్ణాటక, 7వ స్థానంలో గుజరాత్, 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 9వ స్థానంలో కేరళ, మధ్యప్రదేశ్ 10వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. తెలంగాణకు ఉండేటువంటి అప్పులు 3.12 లక్షల కోట్ల రూపాయలు. దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. అత్యధిక అప్పులున్న రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం ఎంత అంటే 11వ స్థానం. తెలంగాణకు ఉండేటువంటి అప్పులు 3.12 లక్షల కోట్ల రూపాయలు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే అత్యధిక అప్పులున్న రాష్ట్రం తమిళనాడు. 6.59 లక్షల కోట్ల రూపాయలతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో మహారాష్ట్ర నిలిచింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే అన్ని రాష్ట్రాలు కలిపి చేసినటువంటి అప్పులు ఏంటి అంటే 68 లక్షల కోట్ల రూపాయలు. 68 లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలోని 28 రాష్ట్రాలు 2022 మార్చి నాటికి ఈ యొక్క 68 లక్షల కోట్ల రూపాయల అప్పుని చేయడం జరిగింది. అందులో మొదటి స్థానంలో తమిళనాడు, 11వ స్థానంలో తెలంగాణ నిలిచింది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీటికి బీజేపీ సభ్యుడు కిషన్ కపూర్ లోక్సభలో అడిగిన ప్రశ్నకి ఈ సమాధానాలన్నీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 5. అథ్లెటిక్స్లో అమెరికా మొదటి స్థానం.
అమెరికాలోని యూజిన్ ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచ అథ్లెటిక్స్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా 13 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలు సహా 33 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో ఇథియోపియా, అదేవిధంగా మూడవ స్థానంలో జమైకా నిలవడం జరిగింది. ఇక జావలిన్ త్రోతో చరిత్ర సృష్టించినటువంటి నీరజ్ చోప్రా 33వ స్థానంలో భారత్ నిలవడానికి తన వంతు కృషి చేయడం జరిగింది. అయితే ఈ పోటీలకు అమెరికా మొట్టమొదటిసారిగా అంటే తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే అమెరికా ఆతిథ్యం ఇచ్చినటువంటి యూజిన్ నగరంలో ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. యూజిన్ నగరంలో మరి ఈ అథ్లెటిక్స్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏదంటే అమెరికా. 33 పతకాల ఛాయ దేశానికి, అందులో 13 స్వర్ణాలు ఉన్నాయి. ఇక రెండవ స్థానంలో నిలిచిన దేశం ఏదంటే ఇథియోపియా. ఈ దేశానికి కూడా 4 స్వర్ణాలతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక మూడవ స్థానంలో నిలిచింది జమైకా. 2 స్వర్ణాలతో జమైకా మూడవ స్థానంలో నిలిచింది. తర్వాత మరొక అంశం ఏంటంటే మరి మన భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది అనేది. ఇక్కడ భారతదేశం ఒకే ఒక్క పథకం, అది కూడా రజత పథకంతో 33వ స్థానంలో నిలిచింది. గతంలో ఎప్పుడు కూడా మనకు స్థానం లేదు. అయితే ఈసారి నీరజ్ చోప్రా రజతం సాధించడంతో భారత్ 33వ స్థానంలో నిలిచింది. అంజు బాబీ జార్జ్ పథకం సాధించినప్పుడే పథకాల పట్టికలో భారత్ కనబడింది. తర్వాత దాదాపుగా 19 ఏళ్ల తర్వాత పథకాల పట్టికలో భారత్ అనేది కనబడేది 33వ స్థానంలో. ఇక ఇంకొక అంశం ఏంటంటే ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదంటే అమెరికా. అమెరికా కూడా ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం మొదటిసారి అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. పేజీ నెంబర్ 6. సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా దీపికా రెడ్డి. తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈమె పదవీ కాలం 2 ఏళ్లు. దీపికా రెడ్డి 1965 సెప్టెంబర్ 15న మహబూబాబాద్ జిల్లాలోని జామన్లపల్లిలో జన్మించారు. 2016లో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది. 2017లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ సంగీత నాటక అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు. సంగీత నాటక అకాడమీకి ఈమె తొలి మహిళా అధ్యక్షురాలు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అదేంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలుగా నియమితులైంది ఎవరు అంటే దీపికా రెడ్డి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈమె పదవీ కాలం 2 ఏళ్లు. ఈమెది మహబూబాబాద్ జిల్లా. 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం, 2017లో జాతీయ సంగీత నాటక అకాడమీ పురస్కారం ఆమెకు లభించడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్య పాయింట్ ఏంటంటే తెలంగాణకు సంగీత నాటక అకాడమీకి ఈమెనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే దీపికా రెడ్డి, తెలంగాణ సంగీత నాటక అకాడమీకి అనే విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇక ఈరోజు ప్రశ్నలు జవాబులు. నంబర్ 1, ప్రపంచ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్తగా నియమితులైన భారత జాతీయుడు ఎవరు అంటే దీనికి సమాధానం ఇందర్మిత్ గిల్. నెంబర్ 2, ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు అంటే దీనికి సమాధానం ఆర్టికల్ 60. నెక్స్ట్ నెంబర్ 3, కేంద్ర అప్పులు ఎన్ని కోట్లకు చేరాయి అంటే దీనికి సమాధానం 155.33 లక్షల కోట్ల రూపాయలు. నెంబర్ 4, అత్యధిక అప్పులున్న రాష్ట్రం ఏది అంటే దీనికి సమాధానం తమిళనాడు. నెంబర్ 5, ప్రపంచ అథ్లెటిక్స్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే దీనికి సమాధానం అమెరికా. నెంబర్ 6, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలుగా నియమితులైనది ఎవరు అంటే దీనికి సమాధానం దీపికా రెడ్డి.